హలో ఎవ్రీవన్. హాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ మై సబ్స్క్రైబర్స్. ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుంటున్నాను. సో యాక్చువల్గా ఇది బూందీ వీడియో కదా, ఇది పెద్ద మిస్టేక్ అయిపోయింది. మొత్తము బూందీ పడేయాల్సి వచ్చింది. దాదాపు నేను 2 kgs బూందీ చేశాను. మీరు ఈ షార్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ నాలాంటి ఇలా తప్పు మాత్రం ఎవ్వరూ చేయకండి, అస్సలే చేయకండి. ఇక్కడ మేము యూఎస్లో ఉంటాం కాబట్టి అసలు బూందీ మేము ఇక్కడ యూఎస్లో ఉంటాం కదా, ఇలాంటి పిండి వంటలు మాకు స్టవ్ అంత సపోర్ట్ చేయదు, హీట్ అంత ఉండదు. సో అయినా కానీ సరే బూందీ చేద్దామని చేస్తుంటే బాగానే వచ్చింది కదా అనుకున్నాను. మొత్తము 2 kgs బూందీ చేశాక నేను అన్ని పల్లీలు అన్నీ వేసి ఇంకా సాల్ట్ కారము వేశాక నేను చూసుకున్నాక తెలిసింది నా మిస్టేక్. యాక్చువల్గా అప్పటి కూడా మిస్టేక్ తెలియలేదు, ఎందుకు ఇలా అయిందని చాలా బాధపడ్డాను. 2 kgs బూందీ నేను మొత్తము డస్ట్బిన్లో పడేయాల్సి వచ్చింది. ఒక్కసారి యూఎస్లో ఉన్న వాళ్ళైనా మన దగ్గర ఉన్న వాళ్ళైనా ఒకసారి ఆలోచించండి. 2 kgs బూందీ చేశాక మొత్తము పడేసామంటే అది ఎంత బాధ అనిపిస్తుంది. నేను ఎంతో కష్టపడి అసలు యాక్చువల్గా నాకు రాదు, ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను. ఎందుకంటే మనకు యూఎస్లో ఎవరు చేయడానికి మన పేరెంట్స్ ఎవరు ఉండరు కాబట్టి మనమే పిల్లల కోసము ఇంట్లో వాళ్ళ కోసం మనమే చేసుకోవాల్సి వస్తుంది. బయట కొందామా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ టేస్ట్ మనకు నచ్చదు. నాకేమో ఫ్రెష్గా చేసుకుంటేనే ఇష్టము. ఆ టేస్ట్ బయట కొనుక్కొని తీసుకొచ్చిన టేస్ట్, ఎప్పుడో చేసిన టేస్ట్ నచ్చదు. ఇంకొకటి మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం మన కాస్ట్ తక్కువ పడుతుంది, ఫ్రెష్ ఉంటుంది, హెల్తీగా చేసుకుంటాం. బయట చేసింది ఎలా చేస్తారో ఏం చేస్తారో డౌట్స్ పిల్లలకి పెట్టడానికి, అండ్ టేస్ట్ కూడా బాగుండదు. కాబట్టి నేను ఇంట్లోనే చేద్దామని ఇది ఫస్ట్ టైం ఏం కాదు నేను చేయడము, ఒక 3 times చేశాను. ఇది 4th టైం అనమాట. సరే బాగానే వస్తుంది కదా అని ఎక్కువ క్వాంటిటీ చేసుకుందాం. సో ఇది 4th టైం అనమాట. సరే బాగానే చేస్తున్నాను కదా అని ఇంకా చేశాను. ఇంట్లో ఒక చిన్న అప్కమింగ్ ఈవెంట్ ఉంది, అందుకే చేశాను అనమాట. మొత్తం 2 kgs చేసినాక చూడండి ఎంత బూందీ చేసినాక అప్పుడు టేస్ట్ చూద్దాం. ఫస్ట్ చూసినప్పుడు బాగానే ఉంది, మళ్ళీ సరే లాస్ట్కి కూడా టేస్ట్ చూస్తాం కదా, అన్నీ కలిపి టేస్ట్ చూస్తుంటే యాక్చువల్గా ఏమైందంటే మొత్తం బూందీ వేస్ట్ అయింది. యాక్చువల్గా నా మిస్టేక్ ఏంటి అని అంటే మా అత్తయ్య గారు చెప్పారనమాట. ఏంటంటే అందులో సోడా ఎక్కువైందనమాట. సో సోడా ఎక్కువ అవడం వల్ల మనకు బూందీ కాలినట్టు ఉంటుందంట, కానీ లోపల అవ్వదంట, అందుకే ఇంత మెత్తగైంది. సో మీరు ఇలాంటి మిస్టేక్ చేయకండి, అస్సలే చేయకండి.